గారిని ఈశ్వర సార్ గారిని మన వేదిక ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం. అలానే దాంతో పాటు దొడ్డ రవికుమార్ గారిని ఇక్కడ ఇచ్చేసినటువంటి 15 మరి రాష్ట్ర నాయకులు రామన్న గారు, అలానే జనరల్ సెక్రటరీ స్పెషల్ కమిటీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి, వారి అందరికీ కూడా, అలానే జనరల్ శ్రీరామ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ కూడా దయచేసి సివిల్ ఎవరు కూడా అక్కడ ఉండొద్దు, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మన న్యాయమైన సమస్య కోసం, మన న్యాయమైనటువంటి సమస్య సాధన కోసం మనందరం కూడా శాంతియుతంగానే ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ధర్నా అయిపోయింది, ఇప్పుడు 3వ రోజు సమ్మెలో ఉన్నాం. ఈ 3వ రోజు సమ్మెలో సహకరించడానికి మేము నిన్ననే అనౌన్స్మెంట్ చేశాం. ఏమని చేశాము? నిన్ననే అనౌన్స్మెంట్ చేశాం. ఏ అనౌన్స్మెంట్ చేశాం మీ అందరికీ ఒకసారి గుర్తుందా లేదా? నాతో పాటు ఏకీభవించండి, మీరు ఏకీభవించండి. ఏం చెప్తాము? మా సమస్య ఏపీఎస్సీ బిల్లుల సమస్య. ఒకే సంస్థలో ఒకే రూల్ పెట్టారు కదా, 2 సర్వీస్ రూల్స్ పెట్టారు. ఇది సామాన్య విషయం కాదు కాబట్టి మాకు ఆ సమస్య